జూమ్ ట్రాన్సిషన్. ఇక్కడ మీరు చూస్తే నేను రైట్ యారోస్ క్లిక్ చేస్తే స్లైడ్ మూవ్ అవుతుంది చూస్తారా ఇలా. అండ్ ఏదైనా ఒక ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఇలా జూమ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ సర్కిల్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఇలా అయితే లాస్ట్ స్లైడ్ కి, అదే ఈ సర్కిల్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ స్లైడ్ కి. ఇలా డిఫరెంట్ జూమ్ ఎఫెక్ట్స్ ని ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓకేనా? సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మనం ఇందాక స్లైడ్స్ లో చూసిన ఏవేవైతే ఇమేజెస్ ఉన్నాయో వాటన్నిటిని ఒక్కొక్క స్లైడ్ లోని ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ మీరు చూస్తే 5 ఇమేజెస్ ని ఒక్కొక్క స్లైడ్ లోని ఇన్సర్ట్ చేశాను. అండ్ ఫస్ట్ స్లైడ్ లోని ఒక ర్యాండమ్ గా ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కింద సెట్ చేసుకొని ఒక నేమ్ రాశాను బై ఇన్సర్ట్ టెక్స్ట్. అలా అయినా చేయొచ్చు, లేదా ఇన్సర్ట్ వర్డ్ ఆర్ట్ ఏదైనా యూజ్ చేసి మనం ఇలా వర్డ్ రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ స్లైడ్ సెలెక్ట్ చేసి ట్రాన్సిషన్స్ లోకి వెళ్ళి మార్ఫ్ సెలెక్ట్ చేస్తాం. సో మార్ఫ్ ట్రాన్సిషన్ యాక్టివ్ ఉంది స్లైడ్ మీద. అండ్ దెన్ ఆ స్లైడ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ జూమ్ స్లైడ్స్. ఇప్పుడు నేను ఏవేవైతే మనం స్లైడ్స్ ఉన్నాయో ఇమేజెస్ ఇన్సర్ట్ చేసింది ఆ స్లైడ్స్ సెలెక్ట్ చేస్తాను. అండ్ దెన్ ఇన్సర్ట్. ఇప్పుడు వీటిని ఒక హారిజాంటల్ లైన్ లోని నేను అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఒకదాని తర్వాత ఒకటి ఈక్వల్ డిస్టెన్స్ లోని సెట్ చేస్తున్నాను. సో ఈక్వల్ గా డిస్టెన్స్ లోని ఇమేజెస్ ని అడ్జస్ట్ చేశాను కదా. ఇప్పుడు వీటన్నిటిని నేను సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జీ అంటే గ్రూప్ చేసేసాను. సో నేను ఇప్పుడు ఎలా కావాలంటే అలాగా మొత్తం ఒకేసారి నేను మూవ్ చేయొచ్చు. వీటిని ఇండివిజువల్ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని నేను జూమ్ లోకి వెళ్ళి రిటర్న్ టు జూమ్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం జూమ్ ఎఫెక్ట్ అప్లై చేస్తున్నాం కదా ప్రతి స్లైడ్ లోని. సో దానికోసం రిటర్న్ టు జూమ్ అంటే ఇమేజ్ క్లిక్ చేశాక మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. అలానే ప్రతి ఇమేజ్ కి ఒక రిఫ్లెక్షన్ ఎఫెక్ట్ ఇవ్వదాం అనుకుంటుంది. సో ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ స్లైడ్స్ క్లిక్ చేస్తే మీకు ఇలా ఒకటి ఓపెన్ అవుతుంది. సో రిఫ్లెక్షన్ లోని సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు, రిఫ్లెక్షన్ చూపిస్తుంది ఇమేజ్ కి, చూడడానికి బాగుంటుంది. సో నేను ప్రతి ఇమేజ్ కి అదే సేమ్ సెలెక్ట్ చేసి అలానే అడ్జస్ట్ చేసుకున్నాను. సో నాకు ప్రతి ఇమేజ్ సెంటర్ లో కావాలి, అది నాకు కరెక్ట్ గా వస్తుందో లేదో చూడడానికి ఇక్కడ వ్యూ ట్యాబ్ లోని గైడ్స్ ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు ప్లస్ సింబల్ వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మన ఇమేజ్ సెంటర్ లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇలా అనమాట. సో ఫస్ట్ స్లైడ్ లోని నేను రోలోని కరెక్ట్ గా ఇమేజెస్ పెట్టేసుకున్నాను, సెంటర్ లో ఉంది. ఇప్పుడు నాకు ఆరోస్ కావాలి. ఆరోస్ కోసం మనం ఇన్సర్ట్ ఐకాన్స్, ఇక్కడ మనం ఆరోస్ అని సెర్చ్ చేస్తాం. ఆరోస్. సో నచ్చిన ఆరోని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. సో ప్రెసెంట్ ఇది బ్లాక్ కలర్ లో ఉంది. సో ఇమేజ్ సెలెక్ట్ అయిన తర్వాత గ్రాఫిక్ ఫార్మాట్ లోని షేప్ ఫిల్ అని ఉంటుంది. ఇక్కడ నేను వైట్ సెలెక్ట్ చేశాను. సో రీసెర్చ్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ ఇంతవరకు బాగానే ఉందని వదిలేస్తాం. సో ఇది క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ స్లైడ్ రావాలి. సో ఈ ఆరోని సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ ట్యాబ్, యాక్షన్, హైపర్ లింక్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఓకే. సో ఇప్పుడు క్లిక్ చేస్తే నెక్స్ట్ స్లైడ్కి వెళ్తుంది. సో మనకి ఇలాంటిది ఇటు సైడ్ కూడా కావాలి కాబట్టి కంట్రోల్ షిఫ్ట్ ప్రెస్ చేసి ఇది సెలెక్ట్ అయి ఉన్నప్పుడే ఇలా డ్రాగ్ చేస్తే మనకి డూప్లికేట్ ఇమేజ్ వచ్చేస్తుంది. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత షేప్ ఫార్మాట్ లోని మనకి ఇక్కడ రొటేట్ హారిజాంటల్ చేస్తే ఇలా వేరే డైరెక్షన్ వచ్చేస్తుంది. ఇది కూడా అంతే, ఇది సెలెక్ట్ అయి ఇది క్లిక్ చేస్తే మనకి ప్రీవియస్ స్లైడ్ రావాలి కాబట్టి ఈ యారో సెలెక్ట్ అయి ఉన్నప్పుడే ఇన్సర్ట్, యాక్షన్, హైపర్ లింక్ టు ప్రీవియస్ స్లైడ్. ఓకే. మనకి ఓన్లీ ఫస్ట్ ఇమేజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం దీన్ని బయట పెట్టాలి. సో స్లైడ్ నుండి బయట ఉంది ఇప్పుడు. సో మనకు కావాల్సిన ఇమేజెస్ అన్ని సెట్ అయిపోయాయి, యారోస్ కూడా సెట్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీని నుండి డూప్లికేట్ కంట్రోల్ టీ ప్రెస్ చేసిన తర్వాత ఏ యారో అయితే ఉందో అది మనకి స్లైడ్ లో కనబడేలా క్లిక్ చేస్తాం. అండ్ దెన్ ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ నుండి సెకండ్ ఇమేజ్ కి ట్రాన్సిషన్ జరుగుతుంది. సో అలానే మళ్ళీ కంట్రోల్ డి, ఈసారి థర్డ్ ఇమేజ్ సెంటర్ చేస్తాం. మళ్ళీ కంట్రోల్ డి, ఫోర్త్ ఇమేజ్, మళ్ళీ కంట్రోల్ డి, ఫైనల్ గా ఫిఫ్త్ ఇమేజ్ సెంటర్ అవుతాయి. సో ఇప్పుడు వరకు స్లైడ్ కన్ఫర్మ్ చేసేసుకున్నాం. 5 స్లైడ్స్ అవుతాయి కదా. మళ్ళీ ఫస్ట్ స్లైడ్ లోకి వచ్చి ఇందాక మనం చూసిన సర్కిల్స్ ఉన్నాయి చూసారా, ఫస్ట్ సర్కిల్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ స్లైడ్ వస్తుంది, సెకండ్ సర్కిల్ మీద క్లిక్ చేస్తే ఫైనల్ స్లైడ్ కి వెళ్ళాలి. సో దానికోసం ఇప్పుడు మనం ఇన్సర్ట్, షేప్స్, సర్కిల్, షిఫ్ట్ ప్రెస్ చేసాము అంటే మనకి పర్ఫెక్ట్ సర్కిల్ వస్తుంది. సో ఎంత షేప్ కావాలి, ఎంత సైజ్ లో కావాలి అనేది అలా తీసుకొని
షేప్ ఫిల్లోని వైట్ పెడతాం. సేమ్ అంతే, కంట్రోల్ షిఫ్ట్ ప్రెస్ చేసామంటే డూప్లికేట్ వస్తుంది. కరెక్ట్గా ప్లేస్మెంట్ చేసుకొని ఎంత డిస్టెన్స్లో కావాలో అంత డిస్టెన్స్ పడాలి. ఆల్రెడీ ఫస్ట్ స్లైడ్లోని ఫస్ట్ ఇమేజ్ యాక్టివ్ ఉంది కాబట్టి నేను సెకండ్ సర్కిల్ని షేప్ ఫిల్ నో ఫిల్ చేసేస్తాను. కానీ ఫస్ట్ సర్కిల్ క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ స్లైడ్ దగ్గర ఉండాలి కాబట్టి ఇన్సర్ట్, యాక్షన్, హైపర్లింక్, స్లైడ్స్లోని ఫస్ట్ స్లైడ్ దగ్గర రావాలి కాబట్టి ఫస్ట్ స్లైడ్ సెలెక్ట్ చేసి ఓకే ప్రెస్ చేస్తాను. ఓకే, అండ్ ఈ సర్కిల్ క్లిక్ చేస్తే మనకి ఫిఫ్త్ స్లైడ్ దగ్గర రావాలి, అంటే లాస్ట్ స్లైడ్కి వచ్చేయాలి కాబట్టి ఇది సెలెక్ట్ చేసి సేమ్ యాక్షన్స్, హైపర్లింక్, స్లైడ్, ఫిఫ్త్ స్లైడ్కి వచ్చేయాలి. ఓకే, వీటి నేమ్స్ మనం చేంజ్ చేయాలి. ఎందుకు అంటే ఆల్రెడీ ట్రాన్సిషన్స్ అప్లై ఉన్నాయి కాబట్టి మార్క్ ట్రాన్సిషన్ కన్ఫ్యూజ్ అయ్యి దీనికి ర్యాండమ్ ట్రాన్సిషన్స్ అప్లై చేస్తుంది. సో ఈ సర్కిల్ సెలెక్ట్ చేసి హోమ్, అరేంజ్, సెలెక్షన్ పెయిన్లోకి వెళ్తే ఇక్కడ చూసారు ఓవల్ 95, 96 ఉంది. ఇక్కడ మనం ఫస్ట్ స్లైడ్లో ఉన్న సర్కిల్ ఏదైతే ఫిల్ అయి ఉందో దానికి మనం ఎక్స్క్లమేషన్ స్టార్ట్ అని చెప్తాం. ఏదైతే ఫిల్ అయ్యలేదో దాన్ని మనం డబుల్ క్లిక్ చేసి ఎడిట్ చేస్తాం. డబుల్ ఎక్స్క్లమేషన్ ఎండ్ అని చెప్పి ఎంటర్. సో అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే షిఫ్ట్ ప్రెస్ చేసి ఈ రెండు సర్కిల్స్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ సి, ప్రతి స్లైడ్లోని మనం ఇది పేస్ట్ చేస్తాం. సో నేను అన్ని స్లైడ్స్లోని సెలెక్ట్ చేసి పేస్ట్ చేస్తాం. సో డన్, అయిపోయింది కదా. లాస్ట్ స్లైడ్లోని మనకి ఇప్పుడు ఈ సెకండ్ ఉంది కదా, ఇది మనం ఫిల్ చేసేద్దాం ఎందుకంటే లాస్ట్ స్లైడ్కి వస్తుంది కాబట్టి. సో షేప్ ఫార్మాట్లోకి వెళ్తే షేప్ వైట్ లాస్ట్ స్లైడ్లో ఉంది కాబట్టి ఇది మనకి నో ఫిల్ అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆల్మోస్ట్ అన్నిటికీ మనం అప్లై చేస్తాం, యారోస్ అప్లై చేస్తాం, సర్కిల్స్, వీటికి ట్రాన్సిషన్స్ అప్లై చేస్తాం కాబట్టి ఇప్పుడు ప్రివ్యూ చెక్ చేద్దాం. ఇక్కడ నేను స్లైడ్ షో మీద క్లిక్ చేశాను. ఇప్పుడు యారో క్లిక్ చేస్తే స్లైడ్ అవుతుందో లేదో చూద్దాం. ఎస్, యారో క్లిక్ చేస్తుంటే మనకి స్లైడ్ మూవ్ అవుతుంది. ఏదైనా ఇమేజ్ మీద క్లిక్ చేస్తే జూమ్ అవుతుంది. ఎస్, మళ్ళీ అదే క్లిక్ చేస్తే జూమ్ అవుట్, మళ్ళీ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే జూమ్ ఇన్, మళ్ళీ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే జూమ్ అవుట్. ఇక్కడ మనం ఇది క్లిక్ చేస్తే ఫస్ట్ స్లైడ్కి వెళ్ళాలి, ఫస్ట్ స్లైడ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే మనకి లాస్ట్ స్లైడ్కి వచ్చేయాలి. చూసారు కదా, ఈ సర్కిల్ క్లిక్ చేస్తే ఫస్ట్ స్లైడ్, ఈ సర్కిల్ క్లిక్ చేస్తే లాస్ట్ స్లైడ్. సో మనం అనుకున్నట్టు అన్ని కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ.